హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ అడుగుతున్న క్వశ్చన్, మేడం అయితే ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయకూడదా, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయకూడదా అంటే బై చేసుకోవడం అయితే రెస్ట్రిక్షన్స్, అంటే ఏదైనా ట్రెడిషనల్గా మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే మీ దగ్గర మనీ ఉన్నప్పుడు వెళ్ళి ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవడం ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకు అంటే మనం ప్రతిసారి మీరు బై చేసినప్పుడల్లా మనము ఫారిన్ రిజర్వ్స్ నుంచి తగ్గించి ఆ అమౌంట్ని మనము గోల్డ్ అండ్ సిల్వర్ని ఇంపోర్ట్ చేసుకోవడంలోని పెట్టాల్సి వస్తుంది. దానివల్ల రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది, మన ఫారిన్ రిజర్వ్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి అనే దాంతో మనకి కొంచెం ఈ రూల్స్ అండ్ ఈ పర్టికులర్ రికమెండేషన్స్ అనేవి మన పిఎం మోడీ నుంచి వచ్చాయి. సో నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, అఫ్ కోర్స్ అండి, ఎవరు కూడా ఫిజికల్లో ఎంత వీలైతే అంత తగ్గించి కొనుక్కోవడానికే మనము చూద్దాము. ఎందుకంటే అది ఫిజికల్ కన్జంప్షన్. ఇప్పుడు అదంతా ఎమర్జెన్సీ అయితే కాదు కదండి. వీ క్యాన్ పోస్ట్ పోన్ అంటిల్ దిస్ వార్ సిచ్యువేషన్స్. తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా ఇప్పుడు $110 ఉంది. సో ఇంకా ఎంత మనకి డాలర్స్లో పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే 85% వరకు మనము క్రూడ్ ఆయిల్, ఆ తర్వాత మనము ఈ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము. సో తొందరగా మనకి డిప్లీట్ అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే రూపీ ఒకవైపు 96 రూపీస్ అయిపోయింది, క్రూడ్ ఆయిల్ ఏమో $110 అయింది. సో ట్రిపుల్ ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో దీన్ని ప్రెషర్ని కొంచెం తగ్గించుకోవాలంటే అందరూ కూడా కొంచెం ఫిజికల్గా చేయాలి. సో నౌ ద క్వశ్చన్ కమ్స్, మరి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అందరూ చెప్పారండి. సో హెడ్జింగ్ ద్వారా, సో వాళ్ళైతే ఈ ఈటీఎఫ్స్ ద్వారా మీరు ఏదైతే మేము 10% అనేది చెప్పామో అదైతే మీరు ఈ ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ని, సిల్వర్ ఈటీఎఫ్స్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నౌ క్వశ్చన్ కమ్స్ లైక్ గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ అంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఈ గోల్డ్ సిల్వర్ రేషియో గురించి మీకు తెలుసుకోవాలండి. అంటే గోల్డ్ సిల్వర్ రేషియో 55-50 ఉంది అంటే సిల్వర్కి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అని మీనింగ్. అంటే ప్రైజ్ ఆఫ్ 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ డివైడెడ్ బై ప్రైజ్ ఆఫ్ 10 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ని డివైడ్ చేస్తే, అంటే మనకి 10 గ్రామ్స్ ప్రైజ్ ఆఫ్ గోల్డ్ దాదాపుగా 1,61,000 ఉంది. అలానే 10 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,900 ఉందనుకున్నాం. సో దీన్ని మనం డివైడ్ చేస్తే 55 వస్తుంది. సో 55 ఉంది అంటే సిల్వర్కి కొంచెం అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది, సిల్వర్కి కొంచెం పెరిగే అవకాశాలు ఉందండి. మనకి ఆ పర్టికులర్ రేషియో అనేది మనకి చెప్తుందండి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే సిల్వర్ ఈటీఎఫ్స్లో, ఇప్పుడు సిల్వర్ ఇంపోర్ట్స్ని కూడా బ్యాన్ చేసేసారు. ఎస్పెషల్లీ ఫిజికల్గా ఇంపోర్ట్ చేసుకునే ఆ బార్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మనము మన గవర్నమెంట్ బార్ చేసేసిందండి. ఎందుకంటే దాదాపుగా లాస్ట్ ఇయర్ అయితే మీకు ఓన్లీ $4.5 బిలియన్ మాత్రమే మనం సిల్వర్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు $12 బిలియన్ మనము ఇంపోర్ట్ చేసుకున్నాము. అంటే మీ సిల్వర్లో ఎంత ఫిజికల్గా ఇన్వెస్ట్ చేసుకుంటున్నామో ఈ బార్స్ ద్వారా అర్థమయ్యి, ఇంకా సిల్వర్ అంటే ఓన్లీ సిల్వర్ గోల్డ్ మీద మన కస్టమ్స్ డ్యూటీని 15%, 6 నుంచి 15% వరకు పెంచారు. సో అది సరిపోదు, అసలు ఇంపోర్ట్స్నే తెచ్చుకోకుండా ఇంపోర్ట్స్ని అంటే ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే సరిపోదు, అసలు ఇంపోర్ట్నే బ్యాన్ చేసేయాలని చెప్పి సిల్వర్ ఇంపోర్ట్స్ని అయితే కంప్లీట్గా బ్యాన్ చేశారు. అంటేనే మనం అర్థం చేసుకోవాలి రూపీని కాపాడాలి అని, మన ఫారిన్ రిజర్వ్స్ని కాపాడాలి అని ఎన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ముందు కూడా ఇలాంటివి మనకి మేబీ ఫారిన్ ట్రావెల్స్ కానీ లేకపోతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కొంచెం దాని మీద కొంచెం కంట్రోల్ పెట్టడం, మేబీ ఎన్ని రకాలుగా మనకి వీలైతే అన్ని రకాలుగా మన దగ్గర నుంచి ఫారిన్ రిజర్వ్స్ అవుట్ఫ్లో అవ్వకుండా ఆపడం అనేది మనకి ఎక్కువగా ఈ చర్యల్లో భాగంగా కనిపిస్తుందండి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ కాంటాక్ట్ us for any kind of personal finances related doubts and decisions.